మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌లోకి సరికొత్తగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. విశాఖలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇక్కడ కొద్దిసేపటి క్రితం అట్టహాసంగా బజాజ్ చేతక్ బండి ఆవిష్కరించారు. దీనికి సంబంధించి మనం మరిన్ని ఎవరో తెలుసుకుని ప్రయత్నించాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? హలో అండి. మీ పేరేంటి? రెడ్డి అండి. ఓకే, ఏంటి కొత్త చేతక్ అనగానే ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం? అవునండి, చేతక్ ఈవీ వెహికల్ కాబట్టి అందులోని కూడా బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీని ధర కూడా చాలా తక్కువ వస్తుంది. బరువు కూడా చాలా తక్కువ అవడంతో ప్రతి వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెహికల్ చూసినట్లయితే ఎక్కువగా మహిళలకి, అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టున్నారు. అవునండి, ఇది చిన్న వెహికల్ కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చదువుతున్న ఏజ్ కి, వాళ్ళ హైట్ కి కూడా వాళ్ళు సులువుగా యూజ్ చేయడానికి ఆ బరువు అన్నది సరిపోతుంది. సో వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని మా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు సాధారణంగా చూసినట్లయితే ప్రజెంట్ పొల్యూషన్, కాలుష్యం అయితే విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లోని ఈ ఈవీ వెహికల్స్ అవసరం ఎంత వరకు నుంచి భావిస్తుంది సొసైటీలో? పర్యావరణాన్ని కాపాడడానికి ఎంతైనా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. అందులో ఈ కంపెనీ వాళ్ళు కూడా ఈవీ వెహికల్ లాంచ్ చేసి అందులో కూడా కంపెనీ నుంచి భాగంగా ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, సాధారణంగా బజాజ్ చేతక్ అనగానే ఒక ఫ్యామిలీ వెహికల్. సో ఫ్యామిలీ వెహికల్ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందా? ఆ ధర ఎవరో తెలియజేయండి. అందుబాటులో ఉండే ధర 96,399 రూపాయలు అండి. దీనికి సబ్సిడీ కూడా గవర్నమెంట్ అనేది 5,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇంకనూ ఫస్ట్ మొదటి 10,000 కస్టమర్లకు డిస్కౌంట్ కూడా ఉందండి. 4,299 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ప్రెసెంట్ దీని ఎక్స్షోరూమ్ ధర 87,100 రూపాయలుగా అమ్మకం జరుపుతున్నాం. అదే స్టార్టింగ్ లో కొంతమంది కస్టమర్స్ కి స్పెషల్ ప్రైస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మొదటి 10,000 కస్టమర్లకు గాను 4,300 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం. సో మరొకటి ఈవీ వెహికల్ అంటే అది ఎంతసేపు చార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది వెహికల్? దీని 80% ఛార్జింగ్ పెట్టాలంటే 2.5 గంటలు సమయం పడుతుంది. 80% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీని సీసీ అంటారు, క్యూ కెపాసిటీ ఎంత వెహికల్? కీ ఉండదండి, వాట్స్. ఇది బ్యాటరీ వచ్చేసి 2.0 కిలోవాట్ బ్యాటరీ. అలాగే మోటార్ కూడా 2.2 కిలోవాట్ మోటార్ వస్తుంది. రైట్, ఇది విశాఖపట్నంలోని బజాజ్ చేతక్ C25 అందుబాటులోకి వచ్చింది. నగర ప్రజలకు అందుబాటులో, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా కళాశాల విద్యార్థులకు ఈ వెహికల్ చాలా అందుబాటులో ఉంటుందని. ముఖ్యంగా తేలిక వెహికల్ కాబట్టి కుటుంబ అవసరాలకు, ముఖ్యంగా బజాజ్ అనగానే, బజాజ్ చేతక్ అనగానే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. బజాజ్ చేతక్ ఒక ఫ్యామిలీ వెహికల్. సో అదే పాత విశ్వాసంతో సరికొత్తగా మన ముందుకు వచ్చింది బజాజ్ చేతక్. సో ఈ వాహనం ప్రస్తుత సమాజంలో మరింత ఆదరణ పొందాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి.